ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాకినాడ తీరం దిశగా మొంతా సూపర్ సైక్లోన్ దూసుకొస్తోంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ మొంతా ఉగ్రరూపం చూపిస్తోంది. సాయంత్రం 6 తర్వాత తీరం దాటే ప్రక్రియ మొదలు కానుంది. రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలోనూ, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 410 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు. ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటరు రమారమి ఉప్పెన ఎగసి పడే అవకాశం ఉన్నది. ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది. అంటే నీరు నిలిచే అవకాశం లేదా సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది. ఇక ఈ 2 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలిక